చెప్పడం జరిగింది. ఈరోజు పాత్రికేయులతోటి విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ఏ విధంగా అనుకోండి. అందులో భాగంగా గత ప్రభుత్వంలో భాగంగా పనిచేసి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి నేను రాజవర్ధన్ ప్రసాద్ కొన్ని అంశాలను అంటే ప్రజలకు సంబంధించిన అంశాలని విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా ప్రజలందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. విచ్చేసిన మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, జర్నలిస్టులందరికీ, మీడియా, సోషల్ మీడియా, అదేవిధంగా వివిధ ఛానల్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఒక 3 వారాల క్రితం నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే పేద ప్రజల కోసం పేద ప్రజలు ఎందుకంటున్నంటే ఒక నగర నిర్మాణం రాత్రికి రాత్రి జరగదు. ఒక పట్టణమైన ఒక నగరమైన ఎంతోమంది వేలాది మంది రకరకాల స్థాయిల్లో పనిచేస్తే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, పనులు చేసేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు ఉంటారు, అదే స్కూల్లో పనిచేసే స్వీపర్లు ఉంటారు, కింది స్థాయి నుంచి పనిచేసేవాళ్ళు ఉన్నారు. మరి ఏ మనిషికైనా కూడు గూడు గుడ్డ అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇది కనీస అవసరాల కింద పరిగణిస్తారు ప్రాచీన కాలం నుంచి, రాజుల కాలం నుంచి అయినా సరే. అయితే ఇక్కడ ప్రజాస్వామ్య భారతదేశంలో పేదలను ఎట్లా నిర్వచించుకున్నామంటే బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ అంటారు. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళని పేదలుగా పరిగణించి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఉచితంగా ఇల్లు కట్టి ఇవ్వడం కానీ, లేకపోతే ఇల్లు కట్టుకుంటామంటే సబ్సిడీ ఇవ్వడం కానీ, ఏదైనా పనులు చేసుకునే వాళ్ళు నిరుద్యోగులు ఉంటారు, డ్రైవింగ్ చేసుకుంటామంటే వాళ్ళకు సబ్సిడీ మీద వాహనాలు ఇవ్వడం కానీ, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి తరతరాలుగా వెనుకబడ్డటువంటి దళిత సామాజిక వర్గాలు కానీ, బీసీ సామాజిక వర్గాలు కానీ వాళ్లకు సబ్సిడీల మీద వెహికల్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీల మీద వ్యాపారాలు పెట్టించడం కానీ, అంటే ఒక సమాజ పురోగతి అన్ని స్థాయిలో జరిగితేనే ఆ సమాజానికి అర్థం ఉంటుంది. అది నాగరిక సమాజం అవుతుంది. మరి ఆ నాగరిక సమాజ నిర్మాణంలో స్వతంత్రం ఏర్పడిన నాటి నుంచి అన్ని రకాల ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కానీ, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పంచాయతీ వ్యవస్థ దాకా కూడా ఆ పనులు చేసుకుంటూ వచ్చినాయి. అయినా అసమానతలు దొరకలేదు. చూడండి, పారిశుద్ధ్య కార్మికులు చూడండి, పారిశుద్ధ్య కార్మికుల్లో 95% మంది ఇంకా దళితులే ఉన్నారు. అంటే సఫాయి కార్మికులు, ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు, మోరీలు తీసేవాళ్ళు కావచ్చు, అర్ధరాత్రి కూడా రోడ్ల మీదకి వచ్చి రోడ్లు ఊడ్చేవాళ్ళు కావచ్చు, ఇలా ఎంతోమంది తమ చెమట చుక్కల్ని సమాజం కోసం ఉపయోగిస్తున్నారు. వాళ్ళందరూ ఇంకా వెనుకబడి ఉన్నారు. ఆ వర్గాలు వెనుకబడినాయంటే కారణం ఏంటంటే ఇంకా పూర్తి అసమానత దొరకలేదని. దాన్ని మన తెలంగాణ విషయానికి వస్తే పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఈ ఆకలి బాధలు, కరువు, వలసలు, నిరుద్యోగము, రకరకాల అంశాలు కూడా, నీళ్లు లేకపోవడం, కరెంట్ లేకపోవడం, రకరకాల సమస్యలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావలసిన ఉద్యమ నిర్మాణానికి భూమిక వహించింది. క్షేత్రస్థాయిలో ఉద్యమం బలపడి సకల జనులు పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి రాష్ట్రం ఏర్పడిన రోజే జూన్ 2వ తారీఖు 2014 తేదీ నాడు ఉదయం 8:45కు ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకుడిగా ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రిగా అదే రోజు రాష్ట్రం ఏర్పడిన రోజే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 సంవత్సరాల పాటు గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నో అంశాల్లో భారతదేశానికే దిక్సూచిగా, ప్రపంచానికే దిక్సూచిగా మాట్లాడి ఆఖరికి ఐక్యరాజ్య సమితి కూడా మెచ్చుకునేటటువంటి రైతు బంధు లాంటి పథకాలు కూడా ఇక్కడే తెలంగాణ నుంచి రూపుదిద్దుకున్నాయి. భారతదేశంలో నిర్వాసితుల కోసం ఇల్లు కట్టడం జరిగేది, లేదా దళిత వర్గాల కోసం ఎస్సీ కాలనీ అని, ఎస్టీ కాలనీ అని, ఎరుకల కోసం ఒక కాలనీ అని, ఇట్లా కొన్ని ఇల్లు పక్కా ఇంటి అని కట్టడం. అంతకుముందు కాంగ్రెస్ పెంకులు అంటారు, ఆ పెంకులతో పెంకులు ఇచ్చారు. తర్వాత కాలంలో దేశ వనరులు పెరుగుతున్న కొద్దీ, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతున్న కొద్దీ పక్కా ఇల్లు వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎట్లుండాలి, గౌరవం ఎట్లా బతకాలి అంటే, ఒక కుటుంబం గౌరవంగా బతకడానికి కావాల్సినటువంటి నివాస స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇంటి రూపంలో కేసీఆర్ గారు రూపొందించారు. అది ఆయన ఆలోచనకు వచ్చిన పథకం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పేదలకు ఇచ్చే ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఉండాలి, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి. ఆ కుటుంబం ఉన్నటువంటి తల్లి, తండ్రి, కూతుళ్ళు అంటారు కదా, ఎక్కిరేయడానికి కూడా ప్రతిపక్ష మన బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి కూడా విమర్శించే వాళ్ళు అంటారు, అల్లులో స్టేడియం వండాలి, గుడ్డో స్టేడియం వండాలి అన్నాడు, ఎందుకు కట్టేది ఇల్లు అంటారు.
విమర్శలను కూడా మేము స్వీకరిస్తున్నాం. ఒక్కొక్క దాన్ని ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కొక్క అంశాన్ని చేసుకుంటూ వచ్చిన పునర్నిర్మాణ భాగంగా అందులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అనేది ఆఖరి అంచెలో జరిగినటువంటి కార్యక్రమం. గురుగా పాఠశాల పెట్టుకోవడం పెంచుకుంటూ వచ్చిన ప్రతి సంవత్సరం 119 ప్రతి సంవత్సరం 120 కాలేజ్ స్కూల్ పెట్టడం, తర్వాత రెసిడెన్షియల్ కాలేజీ పెట్టుకుంటూ వచ్చినాం. బాలికలకు కూడా డిగ్రీ చదివే పిల్లలకు కూడా మనం పెట్టుకుంటూ వచ్చినాం. అట్లా ఎంతో దేశానికే ఒక మార్గదర్శనం ఉండేటువంటి పాలనను 9.5 సంవత్సరాలు అందించాం. ప్రజల నిర్ణయం ఏమైనా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రభుత్వం మారింది. మరి ఒక ప్రభుత్వాన్ని మార్చారు అంటే, మార్పు కోరుకున్నారు ప్రజలు అంటే వచ్చేటోళ్ళు ఇంకా బాగా చేస్తారనే కదా, అంటే వచ్చేవాళ్ళు ఇంకా బాగు చేయాలనే కదా. మరి 7.5 నెలలు అయిపోయింది. అవేమంటారు ఆ కార్యక్రమాలు అంటారు కదా, మన తప్పు వల్ల అవుతుంది అది, అవి కూడా అయిపోయినాయి. అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. అంటే ఆ తంతు ముగిసింది, ఎన్నికల ప్రదర్శన ముగిసిపోయింది. ఇప్పుడు ఎన్నికలు లేవు, ప్రజలకు రాజకీయాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా రాజకీయాల మీద దృష్టి పెట్టి ప్రజలకు సంబంధించిన అంశాలను కేవలం ఆర్భాటంగా ప్రకటనకే పరిమితమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ప్రజలకు వాటిని అందించే విషయంలో ముందరు పోతలేదు. అది తేడతేలంగా కనిపిస్తుంది. ఆర్భాటంగా ఒకటి పెట్టి మహిళలకు ఉచిత బస్సు అన్నారు, మంచిదే, ప్రతిపక్షంగా మేము ఆహ్వానించినాం కూడా, మేము వ్యతిరేకించలేదు ఇక్కడ. కానీ దానివల్ల ప్రభావితమైనటువంటి ఆటో డ్రైవర్లను కూడా చూసుకోమని. ఇప్పుడు దాదాపు 75-80 మంది ఆటో కార్మికులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అంటే వాడు ఆటోల యొక్క కిస్తీలు కట్టలేక, ఫైనాన్సులు కట్టలేక. అంటే మనం ఒక స్కీమ్ తీసుకొస్తే దానివల్ల ప్రభావితమయ్యే వర్గాలను కూడా కాపాడుకోవాల్సింది, ఆదుకోవాల్సిన బాధ్యత కూడా, నైతిక బాధ్యత, కనీస బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళ మీద ఉంటుంది. మరి ఆటో కార్మికుల విషయంలో ఇప్పటివరకు కూడా ఈ 7 నెలల్లో ఎటువంటి చలనం లేదు. అదేవిధంగా అవన్నీ కాకపోతే ఈరోజు విలేకరుల సమావేశానికి సంబంధించిన ప్రధానమైన అంశం ఏంటంటే, చాలా చోట్ల రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వందలాదిగా, కొన్ని చోట్ల వేలాదిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గంలో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలతో స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఉన్నారు, 9.5 సంవత్సరాలు. ఆయన పట్టుబట్టి ఎక్కువ ఇండ్లు సాంక్షన్, అంటే రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారి తర్వాత, బాన్స్వాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత ఎక్కువ ఇళ్లను మంజూరు చేయించుకొచ్చింది షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఆ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. వాటికి కావలసిన కనీస వసతులు, ఎలక్ట్రిసిటీ అంటే ట్రాన్స్ఫార్మర్ వ్యవస్థ, కొత్త లైన్ల వ్యవస్థ, అవి కూడా పూర్తి చేయడం జరిగింది. వాటికి కావాల్సినటువంటి, ఆ ఇళ్ళకు కావాల్సినటువంటి మంచినీళ్ళు, కృష్ణా నీళ్ళు, అంటే 10 రూపాయల వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి లేకుండా కృష్ణా వాటర్ కనెక్షన్స్ కూడా ఇంటింటికి, రూమ్కి ఇవ్వడం జరిగింది. నల్లదిప్తే నీళ్ళు వచ్చేటట్టు నీటి వసతి కల్పించడం జరిగింది, కరెంటు వసతి కల్పించడం జరిగింది. అదేవిధంగా అవి ఇళ్ళు కట్టిన స్థలం కొంచెం ఊరికి దూరంగా ఉన్న కారణంగా అక్కడి వరకు కూడా గుంతలు లేనటువంటి మంచి క్వాలిటీ 11 అంగుళాల మందమైనటువంటి సీసీ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. అంత అయిపోయింది. ఇక మిగిలింది ఏంటి, అవి ఎవరికి ఇవ్వాలి అనే అంశం వచ్చినప్పుడు గత ప్రభుత్వ ఆఖరి సమయంలో అవి పూర్తయ్యే సమయానికి రెవెన్యూ ఎంత వీటి మన లబ్ధాలను ఎంపిక విషయం రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టలేదు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ 10 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద వేలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద వేలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఆ దోపిడీలో భాగమైనటువంటి వ్యక్తులు, దాని మీద విచారణ కూడా జరిగింది. ఆ విచారణ వేదిక ప్రభుత్వం దగ్గర ఉన్నది. కానీ రాజకీయ కక్ష సాధింపుల కిందికి వస్తుందనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి అవినీతి విషయాన్ని మీద చర్యలు తీసుకోలేదు. రాజకీయ కక్షలా తీసుకుంటున్నారంటారేమో అనే ఉద్దేశంతో ఏ ఒక్క ఆ ప్రతిపక్ష నాయకుడిని మేము జైల్లో పంపాలని కానీ ఆరోపణలు చేయడం కానీ చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ మంత్రి అందులో ప్రధాన నేరస్తుడు, జైల్లో ఉండాల్సిన వ్యక్తి క్యాబినెట్లో ఉన్నాడు ఇందిరమ్మ ఇళ్ల విషయం. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఒకవేళ అవినీతి జరిగితే ఎక్కడో దగ్గర బయటపడేది మీడియా ఉంది, పారదర్శకంగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, టెండర్లు ఉన్నాయి, ఓపెన్ టెండర్లు పిలిచడం, చేయించడం, వర్క్స్ క్వాలిఫై చేయించడం, లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లోనే పెట్టినాం. ఎందుకంటే పార్టీలు ఉంటాయి, పోతాయి, అధికారం వస్తుంది, పోతుంది. మొన్నటి వరకు 2 నెలల కింద వరకు షాద్నగర్ ఎమ్మెల్యేగా అంజయ్ యాదవ్ గారు, ప్రస్తుతం వీలపల్లి శేఖర్ గారు.
అంటే కుర్చీ ఎవరికి శాశ్వతం కాదు. అది ముఖ్యమంత్రి కుర్చీ అయినా, అది ఎమ్మెల్యే కుర్చీ అయినా, ఓ మున్సిపల్ చైర్మన్ కుర్చీ అయినా ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఇది 5 సంవత్సరాల బాగోతాలి రాజకీయ నాయకులుగా మా పరిస్థితులు. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మేము ప్రజల ముందర పోయి ఓట్లు అడుక్కోవాల్సిందే, అభ్యర్థించాల్సిందే. వాళ్ళు ఆశీర్వదిస్తేనే మాకు ఆ కుర్చీ ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, నిజాయితీగా, నిబద్ధతగా, పద్ధతిగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేస్తే చర్యలు తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది, క్యాబినెట్కి ఉంటుంది, శాసనసభకు ఉంటుంది, శాసన మండలికి ఉంటుంది, చట్ట వ్యవస్థకు ఉంటుంది. ఆ చట్టాలు ఉన్నాయి. ఒకవేళ పూర్తయిన డబుల్ బెడ్రూమ్ కాదు, షాద్నగర్లో కావచ్చు, రాష్ట్రంలో ఇతర చోట్ల కావచ్చు, ఇంకా కేటాయించబడిన ఇండ్లు కానీ కేటాయించిన ఇండ్లలో ఏమైనా జరిగితే సమేత అధికారుల మీద చర్యలు తీసుకోమంటుంది. లబ్ధిదారుల ఎంపిక విషయానికి వస్తే పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగానికి ఉపయోగపడినాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉద్యోగాల్లోనే ఉన్నారు, జీతాలు తీసుకుంటూనే ఉన్నారు. పొరపాటు జరిగితే పూర్తి బయట అధికారులు ఇచ్చారు. ఒకటి, లబ్ధిదారుల షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్ పట్టణానికి కాడికే వస్తే మున్సిపల్ పరిధిలో కట్టేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే 1700 చిల్లర ఇండ్లు ఉంటే వాటిలో దాదాపు 1600 వరకే ఇళ్లకు లబ్ధిదారులను ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక చేసింది. మరి ఎంపిక చేసిన వాళ్లకు ఇచ్చేట్లా అంటే లేదు. ఎందుకు అంటే మేము ఇవ్వలేకపోయినాం. అది మేము పొరపాటు అందమా నేరబందమా ఏమన్నా తర్వాత మేము ఇవ్వలేకపోయినాం. పూర్తి చేసి ఉన్నాయి. మొత్తం వంట ఉంది. వంట పూర్తయిపోయి ఉంది, ప్లేట్లలో ఉంది. అది తినే టైం లోపల ఎలక్షన్ కోడ్ కావచ్చు, ఎలక్షన్ల కంటే ముందే ఒక 4-5 నెలల నుంచి రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లలో బిజీగా ఉంటుంది. 5 నెలలకు ఒకసారి ఏ ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక 9 నెలల టైం ఒక ఎలక్షన్కి సంబంధించిన వర్క్ వెళ్ళిపోతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే సరే లబ్ధాలకు చెందుతుందని అనుకున్నాం. కానీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపుకు సంబంధించిన ఊసు ఎత్తడం లేదు. ఏమవుతుంది, వండిన వంటను వడ్డించి తినడానికి పెట్టకపోతే అది పాసిపోతుంది. ఈరోజు ఆ కట్టిన ఇండ్లు ఏమవుతున్నాయి, నిర్వహణ లోపంతో మళ్ళీ అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అది ప్రజాధనంతో కట్టిందే కదా. అదే సమయంలో ఇల్లు వస్తే చెప్పి ఆశపడ్డటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అది ఎంపిక అయిన వాళ్ళు కావచ్చు, కాకపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు ఇల్లు వస్తే ఆశతో ఉన్న వాళ్ళు ఈరోజు షాద్నగర్లో ఇంటి అద్దెల పరిస్థితి మీకు అందరికీ తెలుసు. మీడియా ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను, ప్రభుత్వంలో అధికారంలో పార్టీ నాయకులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఇంటి అద్దెలు షాద్నగర్లో సామాన్యుడు అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయినాయి. కనీసం 7,000-8,000 పెడితే తప్ప సింగిల్ బెడ్రూమ్ వచ్చే పరిస్థితి లేదు, సింగిల్ బెడ్రూమ్లు దొరికే పరిస్థితి లేదు. నెలకు కేవలం 20,000, 15,000 జీతాలకు 10,000 జీతాలకు పనిచేసే ఉద్యోగులు కానీ కార్మికులు కానీ ఇంటి అద్దెలు ఎట్లా చెల్లిస్తారు? వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి ఎంత భారం పడుతుంది? షాద్నగర్ ప్రధానంగా వ్యవసాయ ప్రాంతం కాదు, ఇది పారిశ్రామిక ప్రాంతం, వ్యాపార కేంద్రం. వేలాది మంది షాద్నగర్ మీద ఆధారపడి దిగువ మధ్య తరగతి బీపీఎల్ కింద ఉన్నటువంటి వేలాది కుటుంబాలు ఉన్నాయి. 1,500-1,700 పైగా ఇల్లు కట్టి ఉన్నాయి అక్కడ రెడీగా. వాటిని కేటాయించేస్తే అయిపోద్ది కదా. ఈ విషయంలో గత 2 సార్లు కూడా మాట్లాడేది. నేను 3 వారాల క్రితం దీని మీద నెలాఖరులో కూడా తేల్చకపోతే, జూన్ నెలాఖరులో కూడా తేల్చకపోతే ఆమె నిరాదీక్ష కూర్చుంటా అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అయితే ఆమె నిరాదీక్ష కూర్చుంటే అది సంచలన కార్యక్రమంలాగానే ఉంటుంది కానీ పరిష్కార కార్యక్రమంలాగా ఉండే అవకాశం లేదు. 3 రోజులు ఆగస్టు తీసుకొని హాస్పిటల్లో ఉంచడము, అరెస్ట్ చేయడము, ఇవే కథ. ఈ డ్రామా ఉంటుంది. నాకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది, రాజకీయంగా నాకు ఉపయోగం అవుతుంది చేస్తే. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇండ్లు ఖచ్చితంగా లబ్ధిదారులకు అర్హులకు చెందాలి. అర్హతను ఎట్లా నిర్ణయిస్తారు అంటే స్థానికతను నిర్ణయించేది ఎంఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయం. ఒక ప్రాంతంలో 4 సంవత్సరాల కంటే ఎక్కువ నివసిస్తున్నట్టయితే, బోనాఫైడ్ ఉంటే, చదువుతున్నట్టు ఉంటే వాళ్ళు స్థానికులు గుర్తిస్తారు. లేదా ఒక ప్రాంతంలో 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్నట్టుంటే ఇంటి చుట్టుపక్కల పంచనా వేసిన తర్వాత వాళ్ళను అక్కడ గిరిదావర్ ఉంటాడు, రెవెన్యూ సిబ్బంది ఉంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేసి స్థానికత నిర్ణయిస్తారు. ఖచ్చితంగా అడుగుతున్నారు. అసలు స్థానికత విషయానికి వస్తే షాద్నగర్కే స్థానికత లేదు. 130 కదా షాద్నగర్ లేదు. అందరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ నగర నిర్మాణంలో భాగమైంది. ఇక్కడ షాద్నగర్లో నాయకులు ఉన్నవాళ్ళు, షాద్నగర్ మున్సిపాలిటీ నాయకులు ఉన్నవాళ్ళు కూడా 130 సంవత్సరాల కింద షాద్నగర్లో లేరు. వాళ్ళ కుటుంబాలు ఇక్కడ లేవు. వాళ్ళు కూడా పక్క ఊర్ల నుంచో, ఒక మున్సిపల్ చైర్మన్ అయిన సర్దార్ నుంచో, ఇంకొక ఆయన ఇంకో దగ్గర నుంచో, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఆ ఊరు నుంచో ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఉంటేనే ఇది ఒక నగరమైంది. మీ మీడియా మిత్రుల్లో కూడా దాదాపు 90% మంది ఇతర గ్రామాలు, ఇతర పట్టణాలు, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి షాద్నగర్లో స్థిరపడి
ఇక్కడ మీ వృత్తిని నిర్వర్తిస్తున్నారు. స్థానికతను ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయిస్తే దానికి సంబంధించిన తగు నియమ నిబంధనలు ఉన్నవి, చట్టాల్లోనే ఉన్నాయి. వాటి ప్రకారం అర్హులను ఎంపిక చేయండి. మీ దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి. నేను ఇక్కడ ఉదాహరణ చెప్తాను. నేను ఇంతమందికి వీళ్ళందరికీ వీళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు లబ్ధిదారులు మీ అప్లికేషన్ పరిశీలించడమని 3 దఫాలుగా 3 విడతలుగా వివిధ అంటే ఒకరికి ఎంపిక విషయం ఒకరికే ప్రభుత్వ అధికారికి ఉద్యోగికి ఉపయోగిస్తే అవకతవకలు జరిగే అవకాశం ఉంటుందని ఒక అప్లికేషన్ని 3 వేరు అంటే ర్యాండమ్ పద్ధతిలో జిగ్జాగ్ పద్ధతిలో వేరు వాళ్ళతోటి అధికారులతోటి గత ప్రభుత్వం సర్వే చేయించింది, ఎంక్వైరీ చేయించింది. దాంట్లో భాగంగా మేము వీళ్ళకి సెలెక్ట్ చేసినామని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళందరికీ ఫోన్లు చేసి ఈ లబ్ధిదారులకు 2-3 సార్లు ఫోన్ చేసి మీకు ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు. ప్రభుత్వం మారిండొచ్చు, పార్టీ మారుతుంది, వ్యక్తులు మారింటారు, ప్రభుత్వం మారిండొచ్చు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం బిక్తున్నట్టు ఏం చేస్తుంది? 7 నెలల నుంచి ఏం చేస్తున్నారు? 7 నెలల నుంచి అడుగుతున్నాను. ఇప్పుడు వాళ్ళు 8 నెలల నుంచి వాళ్ళు ఇళ్ళద్దెలు కడుతున్నట్టే కదా. వాళ్ళకు అవేమో ఖాళీగా ఉండి పాడవుతున్నాయి, అవి అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైనవి. అక్కడ దాన్ని అన్ని ఇళ్ళు ఊరవతలు ఉన్నాయి. రాత్రిపూట వ్యభిచారము లేదా మద్యం సేవించడానికి ఆకతాయిలకు, జులాయిలకు, గంజాయి బ్యాచ్లకు అడ్డాలుగా అవుతున్నాయి. ఈ గంజాయి విషయానికి వస్తే ఈ అడ్డాలు అసహాయ కార్యక్రమం అంటే బాధ అనిపిస్తుంది. 7 నెలలుగా ఈ రాష్ట్రానికి హోంమంత్రి గతిలేడు, 7 నెలలుగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి గతిలేడు, 6 నెలలుగా ఈ రాష్ట్రానికి శాంతి భద్రత శాఖ మంత్రి గతిలేడు. అన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. రోజుకో 2 మర్డర్లు అవుతున్నాయి హైదరాబాద్లో, రోజు చూస్తూనే ఉన్నాం. గ్యాంగ్ రేపులు జరుగుతూనే ఉన్నాయి. వివాహేతర సంబంధాల పేరు మీద హత్యలు జరుగుతున్నాయి, ప్రేమ పేరు మీద హత్యలు జరుగుతున్నాయి. అంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అన్ని రంగాల్లో విఫలమవుతూ పోతూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని తేటతెల్లమవుతున్నది. చూడండి, నేరం చేయడానికి భయపడే పరిస్థితి లేదు రాష్ట్రం. ఇటు ఆల్రెడీ కట్టున్న ఇండ్లు ఇవ్వలేదు అంటే ప్రభుత్వ యంత్రాంగ లోపమా, ప్రభుత్వం నడుపుతున్న లోపమా? సూర్య ప్రశ్నిస్తున్న ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నా. నేను షాద్నగర్ పేదల పక్షాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. వీటిని వెంటనే కేటాయించండి. దీనికి మళ్ళీ డెడ్ లైన్ పెట్టి నేను మొన్న దీక్ష చేస్తా అని చెప్పినట్టు మళ్ళీ డెడ్ లైన్ పెట్టి అప్పటిదాకా నేను ఇక్కడ అనుకొని ఇది కాదు. రేపటి నుంచే ప్రత్యక్ష నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఆ నిర్మాణం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలోంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందేటట్టు చేస్తాం. దీనికి సంబంధించి 2 రోజుల్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర రాజకీయ పక్షాలతోటి, ట్రేడ్ యూనియన్లతోటి, వివిధ పార్టీలతోటి వాళ్ళతో సంప్రదించి కుల సంఘాలతోటి మాట్లాడు. ఎందుకంటే దీంట్లో చాలామంది దళితులు, గిరిజనులు, బీసీలే ఉన్నారు ఈ లిస్టులో. అన్ని సంఘాలతో మాట్లాడుతున్నా. నేను ఒక 2-3 రోజుల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కేటాయించేంత వరకు క్యాంపు కార్యాలయం దగ్గర కానీ, మున్సిపల్ కార్యాలయం దగ్గర కానీ, లేదా తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర కానీ కంటిన్యూగా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కేటాయించేంత వరకు వదలం ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈరోజు మా పని మాకు ప్రజలు ఏం చేశారంటే 1.87% ఓట్ల తేడాతో మాత్రమే మమ్మల్ని గద్దెదించి. మా పని ఏంటిదంటే దాదాపు 40% దగ్గరగా మాకు ఓట్లు వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలు కదా రాష్ట్ర పరిపాలన నిర్ణయించేది. రాష్ట్ర పరిపాలన ఎవరు చేయాలని నిర్ణయించేది అదే కదా. మరి మా పాత్ర ఏంటి? ప్రతిపక్ష పాత్ర. ప్రతిపక్షం పని ఏంటి? ప్రజల తరఫున ప్రశ్నించాలి, ప్రజల తరఫున ఉండాలి. ప్రజల గొంతుకై నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు ఇంతకుముందు చెప్పినట్టు అందరితో కలుపుకొని ప్రత్యక్ష కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణ రూపొందించి దీన్ని చేస్తాం. దీనికోసం సపరేట్ వేదిక ఏర్పాటు చేసి వాళ్ళకి, ఎందుకంటే ఈ లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య 1600 అనుకుంటే 1700 అనుకుంటే కుటుంబానికి 4 లెక్కేసుకున్న దాదాపుగా 7000 మంది 7,000 మంది వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందర ధర్నా కూర్చుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు. 7,000 మంది వచ్చి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం దగ్గర దిగ్బంధిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోమంటున్నాం. ఆ స్థాయికి ఆ పరిస్థితి రాకుండా వెంటనే దీంట్లో కదలిక తీసుకొచ్చి, ఇప్పుడు ఎటువంటి ఎన్నికల కోడ్ లేదు, ఇంతకుముందు చెప్పినటువంటి ప్రదర్శన లేదు. ఇప్పుడు ఎట్లా అంటున్నంటే మనసుంటే మార్గం ఉంటుంది.
మనసుంటే మార్గం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న 4.5 కోట్ల మంది యొక్క పూర్తి వివరాలను కేవలం 24 గంటల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించింది. ఆ సర్వే రిపోర్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. 420 హామీలు ఇచ్చింది. అన్ని హామీల గురించి ఒకదాని తర్వాత నడుస్తూనే ఉంటుంది. కానీ నిద్రపోనివ్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ప్రతి ప్రజలకు ఇచ్చి ఏ మాటలు చెప్పి ఏ హామీలు అయితే చెప్పి ప్రజలతో ఓట్లు ఎప్పించుకొని గద్దెలు ఎక్కిర్రో మీరు 5 ఏళ్ళు ఉండండి. మీరు 5 ఏళ్ళు పూర్తి చేయండి, పూర్తి కాలం. మిమ్మల్ని మాత్రం ప్రతిరోజు వెంటాడుతూనే ఉంటాం. ప్రజల తరఫున వెంటాడుతూనే ఉంటాం. అన్ని హామీలు అమలయ్యేంత వరకు మేము ఎంతో పడుతూ ఉంటాం. ప్రజలు మాకు ఉపయోగపడిన పని అది. ఒక విషయం నేను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా PDF ఫైల్స్ ఉన్నాయి. మొత్తం మీడియా మిత్రులందరికీ కూడా నేను పంపడం జరుగుతుంది. నిజ నిర్ధారణకు ఒకవేళ మీడియానే పూనుకుంటే, స్వచ్ఛందంగా కలిసి పూనుకుంటే ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఆ లబ్ధిదారులు ఉంటే ఇందులో ఈ లబ్ధిదారుల లిస్టులో అనర్హులు ఉంటే మీరు కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఫోన్ నెంబర్లని క్రాస్ చెక్ చేయించండి. కౌన్సిలర్లు ఉన్నారు, లేకపోతే కౌన్సిలర్ అవుదామనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సపోజ్ ఒక వార్డులో ఏమంటారంటే ఒక వార్డులో ఒక 50 మందికి 40 మందికి ఇంటి శాంక్షన్ అనుకుందాం. ఆ వార్డులో కౌన్సిలర్ ఉన్న వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండొచ్చు. కానీ ఆ వార్డులో కౌన్సిలర్ కావాలనుకున్న వ్యక్తి అయితే ఇంకో పార్టీ ఉంటాడు కదా. ఒకవేళ నిజంగానే అనర్హులకు నిజంగానే ఇల్లు వచ్చింటే ఆ వార్డులో ఉన్నటువంటి ఇప్పుడు కౌన్సిలర్ ఉన్న వ్యక్తి పార్టీ కాకుండా మిగతా పార్టీ నాయకులు కూడా ఉంటారు ప్రతి వార్డులో. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అర్హులు ఎవరో నిర్ణయించండి, అనర్హులు ఎవరో తీయండి. ఇప్పుడు 1650 మందిలో ఒకవేళ అనర్హులు 600 ఉన్నారు అనుకోండి, తీసేయండి అయ్యా. చేతనైతే ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. మిగతా 1000 మంది తీయండి. 1000 కుటుంబాలకు ఇంటే తెలిగట్టి బాధ తప్పుతుంది కదా. నెలకు 8,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది దాదాపుగా. ఒక కుటుంబానికి ఎంత భారం? 1,00,000 రూపాయలు అంటే ఒక కింది స్థాయి కుటుంబానికి ఆ మాత్రం సోయి లేదా, ఆ మాత్రం ఆలోచన లేదా ప్రభుత్వానికి? కట్టి ఉన్నాయి కదా రెడీగా. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారితో మాట్లాడడం జరిగింది ఇంతకుముందే. దానికి సంబంధించి ఏంది విషయం అని. దానికి సంబంధించి ఆయన అంజయ్ యాదవ్ గారు దాని విషయంలో మాట్లాడిన విషయాన్ని మీకు ప్లే చేస్తాను మీడియా సమక్షంలోనే. తర్వాత ఆయన ఎవరైనా పారిపెట్టడం కాదు, ప్రజాక్షేత్రంలో ఉంటున్న నిత్యం. ఎందుకంటే జీవితంలో అత్యధిక భాగం ప్రజల కోసం చౌరస్తాను అడ్డా చేసుకొని పోరాడి వచ్చినటువంటి నాయకులం మేము. గాలిబాటకు రాలే, దందాలు చేసి రాలే, పైసలు సంపాదించాక డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాలకు రాలే. చౌరస్తాను అడ్డగా చేసుకొని ప్రజల కోసం కొట్లాడి నాయకులైన వాళ్ళం మేము. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని ఉంటాం. దీనికి సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అంజయ్ యాదవ్ గారు మాట్లాడింది కూడా ఉంది, ఒకసారి వినండి. తర్వాత ఆయన కలిసినప్పుడు ఏదైనా ఈరోజు నేను ఎందుకంటే ఒక్కడే ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను కాబట్టి ఒక్కడే వచ్చింది, ఒక్కడే మాట్లాడుతుంది కాబట్టి మళ్ళీ ఏదైనా సందర్భంలో అంజయ్ యాదవ్ గారు విలేకరుల సమావేశం కార్యక్రమంలో మీకు తారసపడినప్పుడు దీనికి సంబంధించి ఆయన నాతో మాట్లాడిన విషయాల్లో ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆయనతో కూడా క్లారిఫై చేసుకున్నాం. చెప్తున్నాను కదా. అర్హులు అనర్హులకు సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమంటున్నంటే నేను కానీ ఎవరు కానీ అర్హుల నిర్ణయించే విషయంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో కల్పించుకోలేదు, పూర్తిగా ప్రభుత్వ అధికారులైతే ఉపయోగించమని అంజయ్ చెప్తున్నారు. దాని సాక్ష్యం కూడా మేమేమంటే లబ్ధిదారుల ఎంపిక విషయాన్ని వివాదాస్పదం చేసి దాన్ని ఆపడం ఎందుకు అంటున్నాం.
మీ అధికారం మీ దగ్గరనే ఉంది. అధికారుల మీద అదే అధికారులు అప్పుడు ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు. అవే వ్యవస్థలు అవే ఉంటాయి కదా. మేము కుర్చీలో కూర్చోటోళ్ళు ఎమ్మెల్యేలు మాడతారు, ముఖ్యమంత్రి మాడతారేమో. నేనేమంటారా 7 నెలల నుంచి ఖాళీ పెట్టడం కారణం ఏదైనా అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నాను. ఎన్నికలతో ఏం సంబంధం? ఒక్క నిమిషం. ప్రభుత్వ పింఛన్లు కూడా ఎలక్షన్ పట్టుకొని ఇస్తారు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కి వాళ్ళు క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కూడా మేము ఇచ్చడం కదా, వేయలేకపోయినాం కదా. అది మీరు ఫెయిల్ అయ్యారు. గవర్నమెంట్ క్యాచ్ చేస్తే అది ఇప్పుడు వాళ్ళు కట్టలేరు కదా. 1800 ఏమంటున్నామయ్యా, నువ్వు సొంతంగా చేసింది నువ్వు గడపడ పెట్టి తొమ్మిది ఏం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టిందే ఏమంటున్నావు కదా. ఒక నిమిషం అన్న, ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపుల విషయంలో 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు అవగతవగా జరిగిన మదర్ డాటా ఉంది. మేము రాజకీయ కక్ష యాక్షన్ తీసుకోలేదు అని మీరు అంటున్నారు. అక్కడ ప్రజాధనం దుర్వినియోగమైంది. మరి మీ పార్టీకి సంబంధించిన అయితే చెప్తా. దానికి ఒక కారణం దాని విషయం నేను కూడా అడిగినా. అప్పుడు జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఉమ్మడి రాష్ట్రం జరిగింది. ఓ సంవత్సరం దాకా మనకు ఉద్యోగుల విభజన జరగలేదు, బడ్జెట్ విభజన కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. అప్పుడు హౌసింగ్ బోర్డ్స్ ఉండే, ఆ శాఖ మంత్రి ఉండే, నాకు డిపార్ట్మెంట్ ఉండే, గృహ నిర్మాణ శాఖ ఉండే. ఆ శాఖ ఆధ్వర్యం జరిగింది, అవగతవలు జరిగింది. గత ప్రభుత్వంలో జరిగింది. చెప్తున్నాం కదా, మేము చర్యలు తీసుకోలేదని చెప్తున్నాం, ఒప్పుకుంటున్నాం కదా. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అంతా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఒక తెలంగాణ ఒక విషయం అట్లా చేసుకుంటూ పోతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశం మొత్తాన్ని దోచింది కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం మీరు ప్రశ్న వేస్తే నేను ఆన్సర్ చెప్తాను. ప్రశ్న క్లోజ్ అయిందా కాలేదా? అవకతవకలను వాటి మీద చర్యలు తీసుకుంటూ పోయింటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎన్ని జరిగినా అందరికీ తెలుసు. దాని ప్రధాన బాధ్యత దేశాన్ని ఎక్కువ ఏ పార్టీ పంచిందో తెలుసు. అసలు ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఇది నమూనా అని చూపిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఏడుగా చూపేయండి భయ్, ఏడుగా చూపేయండి. ఎంత ఇచ్చేది దాంట్లో, లబ్ధిదారులు ఎంత కట్టాలి, సబ్సిడీ ఎంత, ఏ ఊర్లో ఏడ కట్టుకోదు చూపేయండి. కాగితాల మీద లెక్కలు ఉన్నాయి. అది ఏమవుతుందంటే చర్యలు తీసుకోవడానికి పోతే ఏమవుతుందంటే ఆ లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో ఉన్నది. లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో ఉన్నది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే దళారి పాత్ర పోషించి ప్రజలను కూడా నేరంలో భాగం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ అవకతవకల్లో భాగమైన వాళ్ళందరినీ ఒకవేళ జైలుకే పంపాలనుకుంటే లక్ష మందిని పంపాల్సి వస్తుంది, లక్షల మందిని పంపాల్సి వస్తుంది, లక్షల మంది కేసులు చేయాల్సి వస్తుంది. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సొంత ప్రజల మీద లక్షల కేసులు పెట్టే ఉద్దేశం లేక ఈ దరిద్ర పోయింద్రపై ఇప్పుడు నుంచి మంచిగా చేసుకుందామని చెప్పి వదిలేసాం. దాన్ని లబ్ధిదారుడు కూడా నేరస్తుడు అవుతాడు. గమనిస్తున్నా. ఒక ఇందిరమ్మ ఇంటి ఒక ఊళ్ళో 10 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఆ 10 ఇళ్లలో ఒకతొకరు జరిగినాయి అంటే ఇల్లు కట్టకుండా కూడా డబ్బులు లేపిరు అంటే ఆ డబ్బులు తీసుకొని లబ్ధిదారుడు ప్రధాన ముద్ద అవుతాడు. తర్వాత దానికి సహకరించిన అధికారి అవుతాడు. అధికారి ప్రత్యక్షంగా దొరకండి నాయకుడు ఉంటాడు. ఇందిరమ్మ ఇల్లు అక్కడ ఉన్న అప్పుడున్న ఎమ్మెల్యేలతో సంఘం చేసుకొచ్చారు. లబ్ధిదారులు జైలు పంపుదామా లక్షల మంది ప్రజలు గ్రామాల్లో? ఆ పరిస్థితి కోరుకుంటలేం కదా మేము. కాబట్టే అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఈ అవినీతి అక్రమాల గురించి మాట్లాడతలేను నేను. ఇండ్లు కట్టున్నాయి 1700 ఇండ్లు, దానికి నీళ్ళ వసతి, కరెంటు వసతి, రోడ్డు వసతి అన్నీ ఉన్నాయి, రంగులు వేస్తున్నాయి, గొడ్డాలు కూడా పెట్టున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఏందయ్యా అంటే ఒకసారి దాని అంతా కడిగిపించి డేట్ ఫిక్స్ చేసి ఇచ్చేయండి. ఈ జ్యేష్ఠ మాసం బాగాలేదు, ముహూర్తం బాగాలేదు, ఇయ్యకు నిర్వహణ చెప్పి ఓ డేట్ కటాఫ్ డేట్ పెట్టండి. ఆ డేట్ లోపల అరువులను నిర్ణయించేస్తాం, ఇచ్చేయండి. వచ్చేలా ఆషాఢ మాసం ఉంది, గృహప్రవేశం ఏరంటారేమో, పెద్ద పండుగ చేయండి భయ్. శ్రావణ మాసం వస్తుంది కదా, 40 రోజుల్లో 40 రోజులు శ్రావణ మాసం వస్తుంది కదా. ఎన్నికలకు ముందు కోడ్ ఇంకా వస్తుంది. కొద్ది రోజుల ముందు కేటీఆర్ గారు వచ్చి ఒక 8 మందికి మాత్రమే నామమాత్రం అప్పుడే ఇచ్చేస్తే అయిపోయేది కదా. ఎందుకు మీరు రాజకీయం ఏముంది? ఏమంటున్నాం, నిజంగా రాజకీయ లబ్ధి కోసం మేము ఆశించింటే వాస్తవానికి ఇచ్చేసేటోళ్ళు మేము. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా లేకపోవడం వల్ల ఇయ్యలేకపోయినాం. కట్టయితే ఉన్నాయి కదా, మేము ముంచిపోలేదు కదా నీళ్ళల్లో, నీకు ఇచ్చిపోయినాం కదా. ఎందుకు ఇవ్వలేదు మీరు? 8 మందికి ఎన్నికల కోసం చేయలేదా? మీరు ఎన్నికల కోసం అని మేమే అనుకోవచ్చు. మీరు మాట్లాడడానికి కాజాపాష గారు, కేబీ గారు, మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. మీ ప్రశ్నలో సమాధానం ఉంది, చెప్తాను. అదేందో క్లారిటీ ఇస్తాను. రాజకీయ లబ్ధే కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ ఇచ్చినట్టు
మేము కూడా తక్కువ చేస్తున్నాం. కానీ అవి పూర్తయి ఆ రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం, కొన్ని వసతులు కాకపోవడం, తర్వాత ఇంకోటి ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి సన్నాహక ఏర్పాట్లు బిజీగా ఉండడం వల్ల ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఆగింది. మన ఆలోచన ఏముండే అంటే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ఒక్కసారి కుర్చీలోకి పోయి ఒక గ్రీన్ పెన్ పెట్టుకున్న తర్వాత ఓ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ప్రజలకు జవాబుతాయి. ప్రజలు పనులు కట్టడం మానేసారా? పోయిన 7వ తారీఖు నుంచి పోయిన సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు నుంచి ప్రజలు పనులు కట్టడం మేము మానేయలే కదా. ప్రజలు పనులు కడతారు కదా. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకోవడం మానేసారా? ఎమ్మెల్యే గెలిచిన జీతాలు తీసుకుంటారా? అన్ని సక్రమంగా జరుగుతున్నాయి కదా. అది కూడా ప్రైవేట్లో అన్నొద్దు. మీ గవర్నమెంట్ లిస్ట్ అవుట్ చేశారు, అయిపోయింది. సర్వేలు చేసారు, అన్ని ప్రకటించారు. మీ గవర్నమెంట్ వీళ్ళు ఏమన్నా ఆపిరా? అయ్యా మీ గవర్నమెంట్ వేసి మేము ఆపిరా? ఎందుకు ఆగింది అంటున్నాం. మీకు తెలవాలి. మీరు ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు, మేము ఇవ్వలేదు. ఇది ఒక విషయం. ఇది ఇవ్వడానికి పెళ్లి పత్రికను లేదా మా ఇంట్లో ఫంక్షన్ కాదు. ప్రజల సొమ్ముతోటి గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక వాదన అప్పుడు చెప్పారు. అక్కడ క్వశ్చన్ వచ్చిన ఆన్సర్ చేస్తాను. నువ్వు క్వశ్చన్ పెద్ద ఆన్సర్. ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు చిన్న సమాధానం ప్రభుత్వ యంత్రాంగం మీద ఏదైనా ఉంది. ఈ లిస్ట్ లో ఉన్న అందరూ అనర్హులే అనుకుంటే తీసేయమని చెప్పండి. ఒకవేళ ఒప్పుకుంటే మీరు ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు. మీరు అధికారం సరిగ్గా అధికారం అంటేనే మీరు, ప్రభుత్వం అంటేనే మీరు. అవునబ్బా, మీరు ఫెయిల్ అయినట్టే కదా. అయినట్టే, అది కూడా అయినట్టే. అనర్హుడు తేలితే మీరు ఫెయిల్ అయినట్టే రాసుకో. దానికి శిక్ష ట్రైల్ చేసింది కదా ఆల్రెడీ. మాకు ప్రతిపక్ష వాస్తవాలు మాట్లాడతాను. షార్లర్ మీడియా మీకు అందరికి తెలుసు. నేను ఎప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ప్రజల పక్షమే మాట్లాడినా. ఈ రోజు నేను పార్టీ కండిషన్ ప్రశ్న పెట్టలే. ఇప్పుడు ఎట్లందంటే మనము ఒక ఇల్లు కట్టినప్పుడు, మేము ఇల్లు కట్టినప్పుడు వాస్తు అంటే టైం బాగున్నప్పుడే ఒక 6 నెలల ముందు 3 నెలలు కంప్లీట్ కాకుండా చేసి గృహప్రవేశం చేసి అలాట్మెంట్ చేసి వెళ్ళిపోతాం. అట్లా గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోయింది 6 నెలల ముందు? ఎన్నికల కోడ్ రాగానే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ అధికారాలు పోతాయి. కానీ గవర్నెన్స్ అంటే ప్రభుత్వం మాత్రం నడుస్తుంది. ప్రభుత్వం నడుస్తుంది. అదే ప్రభుత్వం ఉంది. ఒక విషయం అండి, ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ అంటే మాకు అనుమానం ఏంటంటే 8 ఇండ్లు ఇచ్చినాక మిగతా వాళ్ళందరికి ఇల్లు ఇచ్చేస్తే మీకు ఓటు అయిపోయింది. అన్ని 8 ఇండ్లు ఇచ్చినాక మిగతా ఇండ్లు ఇస్తే మీకు ఓటు పడవు. వాళ్ళ ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళ చుట్టూ చేతిలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీకే ఓటు అంజయ్య గారు 1 నెల ముందు మాకు జనరేషన్ ప్లాట్లు ఇస్తున్నారండి. అది కూడా మాకు ఎగనామా పెట్టింది. నేనేమంటున్నా, ఈరోజు ప్రెస్ మీట్ షాద్నగర్లో ఉన్నటువంటి పేదల పక్షాన ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా పార్టీ కండువా లేకుండా, పార్టీ ఆఫీస్లో కాకుండా నాకున్న హోదాతోటి, గతంలో నిర్వహించిన హోదాతోటి ప్రజల పక్షాన మీడియాతో పంచుకోవడానికి చేస్తున్నా. రేపు నా కార్యక్రమాలన్నీ కూడా అన్ని పార్టీలను, అందులో బీఆర్ఎస్ ఉంటుంది, అన్ని సంఘాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు కూడా భాగమైతే చెప్తున్నా. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి వర్గాలన్నీ కూడా ఈ అంశం విషయంలో నాతో వస్తాయి. ఓపెన్ చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల అంశం కాబట్టి. ఇంకో మీ పోరాటానికి జర్నలిస్టులు అడ్డగుంటారు. మీ సమస్యలు ఉంటే కూడా మీరు జర్నలిస్టులు అడ్డగుంటున్నారు. ఎందుకంటే ప్రజలకు ఎట్లా మంచిగా చెడ ముందైతే వాళ్ళు ఇల్లు ఇప్పించండి. మేము కూడా దానికి ఓకే అంటున్నాం. మా మద్దతు కూడా మీకు బాధ కూడా అదే పాడైతుంది. సేమ్ టైం అయిపోయినా జర్నలిస్టుల మీద కూడా ప్రశ్నించండి అంటున్నాను. నేను ఏమంటున్నా, మీరు ఆందోళనగా ఒకసారి నల్ల బ్యాచ్ పెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమానికి నా ఇంట రాకండి. మీరు ఒకసారి నువ్వు మిమ్మల్ని నా ఇంట రమ్మంటే నేను, మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పాత్రికేయ మిత్రులు అందరూ కూడా నల్ల బ్యాచ్ పెట్టుకొని ఒక రోజు నిరసన తెలియజేయండి. ఒక ప్రభుత్వ కార్యక్రమం కలెక్టర్ గారు హాజరయ్యే ఎమ్మెల్యే ఇంట్లోకి ఇవ్వలేదు.
ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ఐఏఎస్ అధికారి అంటే ఒక కలెక్టర్ హాజరవుతున్న మీటింగ్ సాధన నియోజకవర్గంలో జర్నలిస్టు మిత్రులంతా ఈయన ఉన్నవాళ్ళ దాంట్లో చాలా ఈయన ఉన్న దాంట్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కింది మధ్యతరగతి కుటుంబీకులు, కింది కుటుంబాలు వచ్చినట్టు కింది కుటుంబాల నుంచి వచ్చినట్టే ఉన్నాయి. ఇక మిత్రులు రాజకీయ మీరు సమాజంలో బాగా మీరు కూడా నాకు వస్తాము రెస్పెక్ట్ అయిపోయింది మాట్లాడదు. మాట్లాడేది ఇందిరమ్మ ఇండ్లలో అమృత కొలతగా నడిచినాయని 33,000 ఇల్లు ఇచ్చిరు. 33,000 25 బ్యాగులు సిమెంట్ ఇచ్చారు. అవి ఏమంటారు సిమెంట్ తోటి డోరు కిటికీలు అవన్నీ డైరెక్ట్ లబ్ధిదారికి ఇచ్చారు. ఆవుల చెట్లు లేకపోతే ఇప్పుడు ఏమో మంజూరు డబుల్ బెడ్రూమ్ అల్లుడు బిడ్డ వచ్చి పనుకుంటే సరిపోతుంది. డబుల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చుకోనన్నా కనీసం పేదోళ్ళకి ఏం కావాలి కూడు ఈ 9 ఏళ్ల కాలంలో గవర్నమెంట్ ఫామ్ అయినాక గూడు అనేది ఎందుకు మర్చిపోయారు? 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు ఇచ్చారు శాఖ రఘుమాట అధ్యక్షుడు లేచి అధ్యక్ష చాలా కూర్చోలేడు మా చాలా కూర్చోలేడా మీరు ఒక తప్పు చేసారు. ఆ ఇచ్చే 100 మంది కానీ ఇస్తే ఒక ఆన్లైన్ అయ్యి ఉండడం 8 మందికి ఇచ్చారు. వాళ్ళు భయపడుతున్నారు. 8 మంది ఉండడానికి భయపడుతున్నారు. ఇస్తే దయచేసి అధ్యక్ష నేనంటే ఇలా ఉన్న దాంట్లో అర్హులు ఎవరు తీయండి పోయి ఇది ఒక్కరు కూడా లేరు అర్హులు. సగం మంది 800 మందికి ఇవ్వండి. 800 మందికి ఇచ్చేయండి. ఇంటికి రాలు పెట్టే బాధలు తప్పుతాయి. సంవత్సరానికి ₹1,00,000 ఎత్తున్నది ఒక కుటుంబానికి. నా బాధ అది. సంవత్సరానికి ₹1,00,000 ఎత్తున్నది ఒక పేద కుటుంబానికి. గురించి కూడా మీరు ఒకసారి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి లేదా కలెక్టర్ హాజరయ్యే నిరసన చేయండి. ఆ తరఫున మీ తరఫున కొట్టాడని నేను సిద్ధంగా మీరు ఒక మంత్రి ఉన్నారన్నారు. ప్రధాన నిధులు కావచ్చు ఇందిరమ్మ ఇండ్ల స్కామ్లు అన్నారు. మీరు మహబూబ్ నగర్ లో కూడా ఒక మంత్రి ఉన్నాడు. ఆల్రెడీ ఆయన కూడా పెద్ద ఇష్యూ నడుస్తున్నది. పెద్ద ఇష్యూ అయింది. మన శారదా తహసీల్దార్ ప్రతి ప్రభుత్వంలో ఒక మంత్రి ఉన్నాడు. ఈ స్కామ్ లో వెళ్తారు. వాళ్ళ పరిస్థితి అంటే అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ తప్పుడు మళ్ళా భాస్కరన్న నాకు 1,90,00,000 మంది సభ్యులుగా ఉన్నటువంటి కోఆపరేటివ్ సిస్టమ్కు ఒక 8 నెలలు పనిచేసే అవకాశం దొరికింది. నేను ఢిల్లీలో కూడా దాదాపు 3,000 మందిని ఉద్దేశించి మాట్లాడి ఢిల్లీలో నేను కూడా వేల వందలాది మీతో మాట్లాడతా తప్పేముంది. అదే మాట్లాడితే 119 మంది ఒకటైతేనేమో. రాజుగారు కోఆపరేటివ్ సొసైటీ అంత మంచిది ఇంకోటి లేదు. ఆ సొసైటీని ఏం చేసి మొత్తం డిస్పాచ్ చేసి పడేసి అందుకని కోఆపరేటివ్ చేయమంటే నాకు గవర్నమెంట్ వచ్చింటే అద్భుతమైంది. కోఆపరేటివ్ సొసైటీ 70% ఇప్పుడు అధ్యక్ష ఎందుకు మీ అంటే టీఆర్ఎస్ శ్రేణులు లేరు ప్రెస్ మీట్ లో? మీరు ఒక్కరు ఎందుకున్నారు? చెప్పండి చెప్పండి మీరు. అతడే సైన్యం అంటే నేను సైన్యం. ఈ సైన్యం ఎక్కడ పోయింది? కాదు ఇవో విషయం ఇది పూర్తిగా పార్టీ అనుమతితోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఎందుకు మీ నాతో పాటు ఏ కౌన్సిలర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ పార్టీ సమయం ఏ లీడర్ పెట్టుకోలేదు. ఎందుకోసం అంటే నేను కండువా వేసుకొని మాట్లాడితే పార్టీ ప్రోగ్రామ్ అవుతుంది. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఈ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారుడిగా తెలంగాణలో పనిచేసి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన వారం రోజుల్లోనే పార్టీలో చేరి ఇప్పటి వరకు కూడా ప్రజల కోసం పనిచేసుకుంటూ వస్తున్నాడు. మీరు కండు వేసుకోలేదు కానీ మీ కార్యాలయం క్యాంపు కార్యాలయంకి వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది విలేకరులకు. మీ నెంబర్ అందరి దగ్గర లేవు. ఒకరు చెప్పే ఇప్పుడు అందరి నెంబర్ లేవు. ఒకరికి చెప్పి చెప్పకపోతే మీరే తిడతారు. కాజాపాషా దోస్తా నీకు మీరు రంగానే కదనా నేను కాదా అంటాడు మా కాజాపాషి చేయకపోతే. అందుకని ఒకరికే చెప్పినా ఇంకోటి నీ దాంట్లో పెడితే కొంచెం అందరికి పోతుందని చెప్పేసి నీకు చెప్పిన తర్వాత మా ఆయన యూనియన్ నుంచి ఉన్నాడు కాబట్టి కృష్ణకి పెడితే అందరికి పోతుంది. అట్లా